నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నిన్న చూసినట్టయితే ఏపీ డీజీపీని అయితే బదిలీ చేశారు. అండ్ అదే క్రమంలో ఇప్పుడు చూస్తున్నట్టయితే డిఐజీని ఇంకా డిఎస్పీని బదిలీ చేశారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే బదిలీల పర్వం కొనసాగుతుందేమో అనిపిస్తుంది. అంటే మొన్నటి వరకు అనుకున్నాం అసలు బదిలీలు కొనసాగిస్తారా లేదా అక్కడ వరకే ఆగిపోతారు, కానీ ఇప్పుడు చూస్తున్నట్టే మాత్రం ఈసీ వేటు వేస్తున్న క్రమంని చూస్తుంటే ఇంకా చాలా మంది కూడా వేటుకి బలయ్యే అవకాశం అనిపిస్తుంది. సో ఇంకా ఇప్పుడు ఇది చూస్తున్నట్టయితే ఇంకొంతమంది ఎవరైనా వేటుకి బలయ్యే అవకాశం ఉందంటారు ఈసీ వేటుకి. ఈసీ వేటుకి చాలా మంది బలే అనకూడదేమో, మేబీ అంటే ఎన్నికల నేపథ్యంలో అక్కడ వాళ్ళని ఎక్కడెక్కడ మారుస్తూ ఉంటారు, షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్థానికంగా ఉండే వాళ్ళు ఆల్రెడీ పాతుకుపోయి ఉండేవాళ్ళు, లేదంటే ప్రభుత్వానికి ఫేవర్గా అనుకూలంగా మాట్లాడే కొంతమంది అధికారుల్ని ఈసీ ఖచ్చితంగా బదిలీ వేటు వేస్తుంది. ఎందుకు వేటు వేస్తుందంటే వీళ్ళు 5 ఏళ్ళలో గడిచిన ప్రభుత్వంతో కలిగిన ర్యాపో వల్ల, లేదంటే ప్రభుత్వానికి అంటే నిజంగా ఉన్నత అధికారులు అనేవారు నిష్పక్షపాతంగా సానుకూలంగా వ్యవహరించాలి, ఎవరినైనా ఒకేలా ట్రీట్ చేయాలి. అలా కాకుండా కేవలం అధికార పక్షం వైపు కానీ లేదంటే ఒక పార్టీకి మొగ్గు చూపే విధంగా కానీ పని చేయకూడదు. సో అలా పనిచేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఫిర్యాదులు వెళ్ళినా కానీ లేదంటే వాళ్ళ అబ్జర్వేషన్లో ఈసీ ఏం చేసిందంటే వాళ్ళకు అబ్జర్వేషన్ పెట్టుకున్నారు ఒక ముగ్గురిని రాష్ట్రం మొత్తానికి. ఆ ముగ్గురు కింద మళ్ళీ ఏం చేశారంటే జిల్లాకు ఒకరిని రిటర్నింగ్ ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి పెట్టి, లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు డిఈఓ అని అట్లా పెట్టుకున్నారు. అలా కాకుండా ఈసారి ప్రత్యేకంగా ఒక్కొక్క లోక్సభకి ఒక్కొక్క అబ్జర్వర్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఈసీ. సో ఈ అబ్జర్వేషన్లో వాళ్ళకి తెలిసిన అంశాలను అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని వీళ్ళు ఇలాగా పార్షియల్గా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ ఫిర్యాదులు అంతరం కానీ వాళ్ళ అబ్జర్వేషన్లో తేలడం తర్వాత ఒక్కొక్కరిగా బదిలీ వేటు వేసేస్తుంది. అయితే రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా చూస్తుంటే చాలా వరకు చాలా ఉన్నతాధికారులు, ఎస్పెషల్లీ సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఐపీఎస్ కానీ వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడం, ప్రభుత్వానికి మొగ్గు చూపేలా ఉండడం, ప్రభుత్వం ఏది చెప్తే అదే చేయడం, అక్కడ న్యాయ అన్యాయ విచక్షణ లేకుండా, ధర్మ అధర్మాల విచక్షణ లేకుండా ప్రభుత్వం ఏది చెప్తే అది గుడ్డుగా ఫాలో అయిపోవాలన్నది చాలా వరకు మనం వార్తల్లో కూడా చూసాం. చాలా వరకు మనం అంటే రూమర్స్ కాదు, నిజంగా వాస్తవాలను కూడా చాలా మంది అభిప్రాయం. సో ఇటువంటి వాళ్ళని కూడా ఎన్నికల నేపథ్యంలో బదిలీ వేసే అంశంలో ఎప్పటి నుంచో రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ గారి మీద కూడా చాలా వరకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో వార్తలు కూడా చూసిన నేపథ్యంలో ఎట్టకేలకు ఈసీ బదిలీ వేటు వేసింది. అయితే అది నిన్న జరిగింది. ఈ రోజు మరలా అనంతపురం సంబంధించి ఆ రేంజ్కి సంబంధించిన ఒక డిఐజీని, ఐజీ ర్యాంక్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ని, ఆయన్ని తర్వాత ఆయన రేంజ్లో సర్కిల్లో ఉన్న ఒక 2 డిఎస్పీలని కూడా బదిలీ వేటు వేసింది. ఇవన్నీ కూడా ఎందుకు పర్టికులర్గా ఒక జిల్లాకే అలాగే కేటాయించడం, ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం అంటే గతంలో కూడా మనం చూసాం. గుంటూరు రేంజ్ డిఐజీని కూడా ఇలాగే ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత నెల్లూరు, చిత్తూరు, కడప ఈ రేంజ్కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ని ఒక 4-5గురిని, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ని ఒక 6గురిని కూడా బదిలీ వేటు పడింది. సో అనండి ఇప్పుడు సిఐడి చీఫ్ను కూడా అస్సాం ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఇక్కడ మాత్రం వాళ్ళని బదిలీ వేటు అని కాకుండా వాళ్ళకి విధుల నుంచి తప్పిస్తూ ఎన్నికలు అయ్యే వరకు కూడా వాళ్ళకి ఏ సెక్షన్లు కూడా అప్పచెప్పకుండా, ఏ అధికారాలు కూడా అప్పచెప్పకుండా అట్లా స్టాండ్ బై ఉంచేలా కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. జనరల్గా ఎక్కడికైనా బదిలీ వేటు వేస్తే ఈ రాష్ట్రంలో సంబంధం లేని వేరే రాష్ట్రంకి బదిలీ వేటు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఆ డిఐజీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి బదిలీ వేటు వేసేలాగా అక్కడ నుంచి విధుల నుంచి తప్పిస్తూ స్టాండ్ బై ఉంచారంతే. అతను ఎన్నికలకు సంబంధించి కానీ ఎన్నికల విధులకు సంబంధించి కానీ ఎటువంటి ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుందంట. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే జనరల్గా ఏం చేస్తారు, మొన్న సిఐడి ఆఫీస్కి ఏం చేశారు, ఇక్కడ నుంచి అస్సాం ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే మొన్న అంతకుముందు గుంటూరు రేంజ్ ఆయన కూడా నార్త్ సైడ్ ఎక్కడికో వేశారు. అలా వేయకుండా ఈసారి ఏం చేశారంటే వీళ్ళ మీద ఏ స్థాయిలో మరి చర్యలు ఫిర్యాదులు అందే తెలియదు కానీ వాళ్ళని విధుల నుంచి తప్పించి అలా స్టాండ్ బై ఉంచారు. ఇంకా అంటే వాళ్ళకి ఇంకే విధులు ప్రస్తుతానికి కేటాయించలేదు, ఎలక్షన్ అయ్యే వరకు కేటాయించారంట. సో ఇవన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఈసీ ప్రతిదీ కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, నిన్న ధర్మవరంలో అమిత్ షా గారి సంబంధించి అమిత్ షా గారు ఎప్పుడైతే సభ నిర్వహించారో సభ నిర్వహించిన 24 గంటల్లోనే పెనుమార్పు మనం చూసాం. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంది, ఎందుకు పెనుమార్పు చూడాల్సి వచ్చిందంటే అంతకుముందు చిలకలూరుపేటలో ప్రధాని నరేంద్ర మోదీ గారి సభ అయినప్పుడు అక్కడ గుంటూరు రేంజ్ సంబంధించి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు సరిగ్గా విధులు నిర్వర్తించారు, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావడం, ఈవెన్ దారి పొడవునా కూడా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తికి కూడా సరిగ్గా విధులు నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అంటే మమ్మల్ని ఎవరేం చేస్తారని ఒక నిర్భయంగా బిహేవ్ చేయడమా, లేదంటే నిర్లక్ష్యంగా ఉండడమా, లేదా బరి తెగించడమా తెలియదు. కానీ అంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎన్నాళ్ళు ఉంటారమ్మా, ఎవరైనా ఎన్నాళ్ళు ఉంటారు, ఎవరైనా ఎన్నాళ్ళు కాపాడతారు.
ఒక అధికారికి సరే ఆ రాజకీయ నాయకుడు వెనకేసుకొస్తున్నాడు అండదండలు ఉన్నాయి, ఆ రాజకీయ నాయకుడు జీవితాంతం ఉండిపోరు. వీళ్ళు కదా జీవితాంతం 60 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళు కదా సర్వీస్ చేయాల్సిన వీళ్ళు నెక్స్ట్ మా సర్వీస్ ఏంటి, నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అనే ఆలోచన వీళ్ళకి ఉండాలి కదా. సరే ఏమైనా సమస్య వస్తే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. ఉండాల్సింది వాళ్ళు ఉండేది 5 years మాత్రమే ఉంటారు కదా, తర్వాత ఎవరు వస్తారో తెలియదు. ఒకవేళ వచ్చినా వాళ్ళు స్కిప్ అయిపోతారు. సరే అది చూద్దాం అన్నట్టు అంటారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంశం చూడండి, ఒక సుకేత్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన సుకేష్, ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయనకు ముందు ఇలాగే అభయాస్తం ఇచ్చారంట. ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్తే ఎవడు పట్టించుకోవట్లేదు. ఆయన వీళ్ళందరి మీద కోపంతో ఏం రాస్తున్నాడు, వెల్కమ్ టు జైల్ క్లబ్ అని రాస్తున్నాడు, ఈ క్లబ్ లోకి రండి అని చెప్పి. అర్థం ఇప్పుడు వీళ్ళు కూడా రేపొద్దున లోపలికి వెళ్తే వెల్కమ్ టు రాసుకోవడమే, వీళ్ళని ఎవరు కాపాడలేరు, ఎవరేం చేయరు. మేము చెప్తే మాత్రం నువ్వు గుడ్డిగా ఫాలో అయిపోవాలని అడుగుతారు రేపొద్దున. మేము చెప్పాము, నీ విచక్షణ ఏమైంది? మా అధికారం కోసం, మేము అధికారం నిలబెట్టుకోవడం కోసం, మా మాట చెల్లుబాటు కోసం మేము చెప్పాము, మేము ఆర్డర్స్ పాస్ చేసాం, నీ విజ్ఞత ఏమైందని అడుగుతారు. అప్పుడు అడిగి తల ఎక్కడ పెట్టుకోవాలి వీళ్ళు ఏమైనా ఆన్సర్ చెప్పాలి. సో అట్లాగా అంటే కొంతమంది డైరెక్ట్ గా ఇలా అంటున్నానని కాదు, కానీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల, లేదంటే కొన్ని రకాల కుటుంబంతో ఉన్నప్పుడు ఏమైనా బెదిరింపు రావడం వల్ల ఈ అధికారులు కూడా అనుకోకుండా అటువైపు మొగ్గు చూపుతుంటారు. ఏది ఏమైనా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు, ఆ రేంజ్ ఆఫీసర్స్ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు, వెళ్ళిపోండి. అంతగా కాదుకూడదంటే విసిగించినప్పుడు సస్పెండ్ చేస్తారు, ఏముంది, తర్వాత మళ్ళీ విధుల్లోకి వస్తారు. సస్పెండ్ అని ఏముంది, విధుల్లోకి వస్తారు. పెద్ద పెద్ద నేరాలు చేసి సస్పెండ్ అయ్యే కన్నా ఎట్లా నిజాయితీగా ఉన్నారని చెప్పి అందుకు సస్పెండ్ చేస్తుంటే అది ఎంత గర్వంగా ఉంటుంది. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారిని సెపరేట్ గా ఆయన ఒక పార్టీ పెట్టే స్థాయికి వెళ్ళారంటే ఒకప్పుడు సిన్సియర్ గా నిజాయితీగా పనిచేయడం వల్లే కదా. సో అట్లాగా ఈ ఆఫీసర్స్ అనే వాళ్ళు సిన్సియర్ గా ఉంటే వీళ్ళని ఎవరు చేసేది ఏం లేదు. మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం అనేది 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది మహా అయితే, తర్వాత మార్పు కంపల్సరీ కదా. ఎల్లకాలం ఆయనే ఉండిపోతాడని ఎవరికి లేదు కదా. సో అధికారులు అనేవాడు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉండాలి. అక్కడ అధికార పక్షం అయితే ఒకలాగా, ప్రతిపక్షం వాళ్ళు అయితే ఒకలాగా చూడడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారు. ఇప్పుడు వీళ్ళకి విధులు బదిలీ వేటు వేయడమే కాకుండా, అంటే విధుల నుంచి జస్ట్ పక్కకు తప్పించడమే కాకుండా ఇంకొక విధులు కూడా వాళ్ళకి కేటాయించలేదు. అంటే పక్కన పెట్టారేమో, రేపు పొద్దున ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతారేమో, అందుకే పక్క పెట్టారేమో నా అభిప్రాయం. లేదంటే డైరెక్ట్ గా వీళ్ళు ఇక్కడికి ఇది అయిపోయింది మీరు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి నుంచి పంపించేస్తారు కదా. అలా చేయకుండా పక్క పెట్టారంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్షన్ తీసుకోకపోయినా ఎక్స్ప్లెనేషన్ అని అడుగుతారు. మీ మీద ఇన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఇదే అంశం మీద మిమ్మల్ని పక్కకు పెట్టింది. ఎలక్షన్ కమిషన్ పక్కకు పెట్టే స్థాయిలో మీరు బిహేవ్ చేశారంటే దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని అడుగుతుంది. రేపు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రూఫ్స్ ఉంటే కానీ వాళ్ళకి ఆ క్వశ్చనరీ వేయరు. వాళ్ళ ప్రూఫ్స్ తోనే, వాళ్ళకి వచ్చిన ఫిర్యాదులతోనే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ పాస్ చేసిందంటే ఎలక్షన్ కమిషన్ చిన్న చితగా ఆర్డర్స్ పాస్ చేయదు కదా. 1 by 1 ఇంతవరకు ఛాన్స్ ఇస్తూనే వచ్చింది. ఇంకా మార్పు రాకపోయేసరికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, చర్యలు ప్రారంభిస్తుంది. ఇంకా ఒక్కొక్కటి మీరు పోలీస్ పెద్ద బాస్నే మార్చేశారు, తర్వాత డిఐజీ, ఎస్పీలు, డిఎస్పీలు, ఇప్పుడు రాయచోటి డిఎస్పీ కానీ, తర్వాత అనంతపురం డిఎస్పీ కానీ, తర్వాత అనంతపురం రేంజ్ డిఐజీని కూడా మార్చేశారు. ఇంకా ఎన్ని మార్పులు వస్తాయి చూద్దాం. అలాగా అంటే ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ జరగబోయే ఎన్నికలు ఖచ్చితంగా యుద్ధాన్ని తలపించేలా ఉన్నాయని చాలా ఫిర్యాదులు వెళ్ళాయట. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి అనుకూలంగా ఈ ప్రభుత్వంతో ర్యాపో మెయింటైన్ చేసి ఏ ఒక్క అధికారిని ఉంచకూడదనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరిగా చర్యలు తీసుకుంటుందని నా అభిప్రాయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.